బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిట్ విచారణపై కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్. దేవరకద్రలో బీజేపీ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు. కల్లమరి గ్రామంలో చింతపండు ప్రాసెసింగ్ చేస్తున్న వృద్ధ మహిళలతో జిల్లా కలెక్టర్ మమేకం. మార్చి నెల 21 నాటికి బయో మైనింగ్ సైట్ నందు సుందరమైనటువంటి గ్రీన్ స్పేస్ పార్క్ గా అభివృద్ధి చేయాలి. కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది. మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకి నేను ఒక అపీల్ చేస్తూ ఉన్నా. దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం. వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన. మొన్న హరీష్ రావు గారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు. హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు, హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు, ఇంకో 16 ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు, తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అండి తెల్లారి పేపర్లలో ఇంకోటి. ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా చేసింటారు. ఫలానా ఆయన తీసుకొచ్చారు, ఇట్లా చేశారు, ఉక్కిరి బిక్కిరి, ఎన్ని ప్రశ్నలు. అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన. 2 ఏళ్ళు అయిపోయింది. ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది. ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు. కానీ ఇకనైనా దయచేసి 1-2 సార్లు, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అభిమానులు ఉన్నారు, మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి, మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళు బాధపడతారు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నెంబర్ 1. రెండవది, వారిని నేను సూటిగా అడిగాను, సిట్ వాళ్ళని, మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా, దయచేసి మీరు చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలవి, మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన. వాళ్ళు మాకేం సంబంధం, మాకు తెలియదు అని నీళ్ళు నమ్ములుతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు. రెండవది, నేను అడిగాను, ఒక మంత్రి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, దేవరకద్రలో బీజేపీ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ. దేవరకద్ర మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొండ ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జి కొండ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణ పురవీధుల గుండా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కొండ ప్రశాంత్ రెడ్డి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కొత్తగా అయినటువంటి దేవరకద్ర మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో బీజేపీ గెలిచి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాదక ద్రవ్యాల నిరోధానికి శాఖల సమన్వయం అవసరం. అడిషనల్ కలెక్టర్ పాండు, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి సంగారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో కలిసి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ అంకాడ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలు రవాణా చేసిన, వినియోగించిన ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కఠిన చర్యలు విధించబడతాయన్నారు. డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలోని అన్ని కళాశాలల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటుకి ఎవరూ బానిసలు కావద్దని, ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అర్బన్, రూరల్ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, భవిష్యత్తులో ఎదురే సమస్యలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు.
జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, బస్టాండ్లు డ్రగ్స్ వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో డ్రగ్స్, గుడుంబ తదితర మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ నిరోధక కమిటీలు చురుకుగా పనిచేయాలన్నారు. అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా విద్యా సంస్థలో సూక్ష్మ నిఘాతో పటిష్ట చర్యలు తీసుకుని విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న వారిని గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్రగ్స్ నిరోధానికి వివిధ కళాశాలలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గీత యూనివర్సిటీ, మహేశ్వర మెడికల్ కళాశాల, ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు, వోక్సింగ్ యూనివర్సిటీ ప్రతినిధులు, డిడబ్ల్యూఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఆర్టీసీ, వ్యవసాయ విద్యాశాఖ అధికారులు, ఆటో యూనియన్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ చాక్లెట్లు ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు జేఎన్టీ కంపల్సరీ కాల్ చేయాలి. జేఎన్టీ నుంచి కంపల్సరీ వైస్ ప్రిన్సిపాల్ మంచి వాళ్ళ ఏదైనా క్యాడర్ వాళ్ళని పంపమని చెప్పండి. ఎందుకంటే అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు రెవెన్యూ తోటి మొత్తం సర్చ్ చేస్తే ఆ ముందు కాలేజ్ ముందు ఉన్న హోటల్లో కూడా చాక్లెట్లు ఇవన్నీ దొరికినాయి. 2 years బ్యాక్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ కన్నా ముందు. అలాంటివి మనకు జేఎన్టీ కొంచెం పెద్ద పెద్ద కాలేజీ ముందు ఇలాంటివి ఉంటాయి. కంపల్సరీ వాళ్ళక్కడ అక్కడ కమిటీ ఉంది. మీరు చెప్పినట్టు మీ కాలేజీలో చెప్పినట్టు వాళ్ళ కూడా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ యాక్టివ్లో ఉందా లేదా అనేది మనము తెలుసుకోవాలి. నేను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాను. నిర్మూలించాలని దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాటిపైన ఒక కమిటీ చేయడం, తర్వాత అలాంటి విషయాలు వస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడము. తర్వాత ఇప్పుడు సార్ అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు 10 years శిక్ష చేయడం, ఇలాంటివి బయట పబ్లిక్ లో వస్తే ఏంటంటే దీని మీద అంత గవర్నమెంట్ అంత ఈజీగా ఏం లేదు. కంపల్సరీ అటాక్ చేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది, జైలుకి పంపిస్తుంది. 10 years 20 years ఇలాంటివి మనం చేయవద్దని చెప్పేసి ఒక మెసేజ్ పబ్లిక్ లో పోవాలి. ఇలాంటి మీటింగ్ కూడా మనకు ప్రతి మంత్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఈ మీటింగ్ లో జరిగిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్ లో కంపల్సరీ మనం దానికి ఒక ఫలితం అనేది ఉంటేనే మనము సక్సెస్ అవుతాము. బీఆర్ఎస్ పార్టీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నారాయణ ఖేడ్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నూతన క్యాలెండర్ మరియు డైరీని ఆవిష్కరించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన గౌరవ నారాయణ ఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రులు కేటీఆర్ గారి మాజీ హరీష్ రావు వెంట్రుకు కూడా పీకలేరు. మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయని డైవర్షన్ పాలిటిక్స్ కొరకు గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం సరికాదు అని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు బనాయించి వారికి నోటీసులు ఇచ్చి కక్ష రాజకీయాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సునక ఆనందం పొందడానికి మాజీ మంత్రుల మీద నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు కాబట్టి ప్రజలని తప్పుదారి పట్టించే కొరకని ఈ అక్రమ కేసులు, అనవసరం కేసులు, అనవసరం నోటీసులు కూడా పంపించడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళు ఎన్ని విచారణలు చేసినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా మరి కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వచ్చేది ఖాయం. వీళ్ళకి కనీసం ఒక్క ఇంటికి కూడా ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు పీకలేరని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదే మాదిరిగా గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కొరకని గతంలో అబద్ధపు హామీలు ఇచ్చారు, గ్యారంటీలు ఇచ్చారు. ఆ గ్యారంటీల గురించి కూడా రెగ్యులర్గా నిలదీయడం మూలంగా దానివల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడి తట్టుకోలేకనే వీళ్ళని ఏ రకంగా వేధించాలి, బీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావు గారిని అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఒకటి కాదు, వాళ్ళు వచ్చిన నుంచి ఒకటే, వాళ్ళ వేరే పని లేదు, డెవలప్మెంట్ లేదు, అటు సంక్షేమం లేదు, కేవలం ప్రజలను తప్పుదారి పట్టించే కొరకని ఈ ఒకటి కాగానే ఒకటి మరి ఎంక్వైరీ చేసి కాళేశ్వరం మీద ఒక ఎంక్వైరీ, దీని మన ఇప్పుడు ఈ సీట్ ఎంక్వైరీ ఇదొకటి, ఇట్లా రకరకాల ఎంక్వైరీలు పెట్టేసి మేము జైలు పంపుతాం, అది పంపుతాం, ఇది పంపుతాం అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేదు, అభివృద్ధి అందించలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా తాగునీటితో నల్లాడుతుంది, సాగునీటితో నల్లాడుతుంది. అవన్నీ కూడా పట్టించుకోకుండా పవర్ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 12 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఆ వచ్చే కరెంటు కూడా క్వాలిటీ కరెంటు రాకపోవడం మూలంగా పంటలన్నీ ఎండిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, రకరకాల ఇబ్బంది అవుతున్నాయి. మరి హామీలు కూడా ఏమైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు. దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది కాబట్టి మరి వీళ్ళకు కక్ష సాధింపు చర్య తీసుకుంటారు. అదే మాదిరిగా ఈ రైతు బంధు పథకం ఏదైతే ఉండేనో దాన్ని రైతు బంధును కూడా ఆల్మోస్ట్ రద్దు చేశారు కాబట్టి దాని మీద కూడా ఉద్యమాలు చేపడుతున్నారు. కాబట్టి దాని కొరకని కూడా వాళ్ళు ఈ రకంగా మరి బీఆర్ఎస్ నాయకులని పెద్దల్ని వేధిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్ని హామీలు ఇచ్చిండ్రో ప్రతి ఒక్కటి కూడా తులం బంగారం అది లేదు, ఆడపిల్లలకి 2500 రూపాయలు అది లేదు, మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. ఇవన్నిటి మీద పోరాటం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ డైవర్షన్ చేసే కొరకని మా మీద ఏదో అబండాలు వేసి ప్రజల లోపల మమ్మల్ని తక్కువ చేసి చూపిద్దామనే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తక్కువ చేసి చూపిద్దామనే ప్రయత్నం కొనసాగుతుంది. కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తప్పకుండా వీళ్ళు ఏదైతే ఈ ఎంక్వైరీలలో ఖచ్చితంగా బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ అదే మాదిరిగా జరగబోయే జడ్పీసీ ఎంపీసీ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో జనరల్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి బీఆర్ఎస్ పార్టీకి ఆదరిస్తారని చెప్పేసి తెలియజేస్తుంది. కల్లుమరి గ్రామంలో చింతపండు ప్రాసెసింగ్ చేస్తున్న వృద్ధ మహిళలతో జిల్లా కలెక్టర్ మమేకం. ఈ రోజు మడకశిర మండలంలోని కల్లుమత్తు గ్రామాన్ని సందర్శించిన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు జీవనోపాధిగా చింతపండు ప్రాసెసింగ్ చేస్తున్న వృద్ధ మహిళలు భూవమ్మ, రామక్క మరియు లక్ష్మమ్మలతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సంస్థలో అవసరాలు మరియు ఉపాధి పరిస్థితులపై తెలుసుకున్నారు. చింతపండు ప్రాసెసింగ్ ద్వారా పొందుతున్న ఆదాయం, పని పరిస్థితులు, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై మహిళలతో చర్చించిన కలెక్టర్ గారు గ్రామీణ మహిళల జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చింతపండు ఓనర్ వేరే ఎంత ఇస్తారు మీకు రోజుకి? ఎంత కేజీ చేస్తా అనుకుంటున్నా? మీకు 22 రూపాయలు ఇస్తారా? కేజీ ఎంత చింతపండు మార్కెట్లో? ఇంకా టైం ఉంది. ఓకే, మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది? హిందూపూర్ మార్కెట్కి వెళ్తుందా? ఓకే. ఇది ఎవరు ఓనర్ లేదా? ఏమరా ఏంటి అంటే మీ ఆయన చేస్తారా, మీరు చేస్తారా ఈ బిజినెస్? మీ ఆయన ఎక్కడి నుంచి కొంటారు ఈ చింతపండు? పల్లెల్లో కొంటారా? అంటే రైతు కదా, కొన్ని వీళ్ళతో పని చేస్తారు. చేయించి ఎక్కడ హిందూపులో ఉంటారా? ఓకే, చాలా సంవత్సరాలు చేస్తున్నారా? ఓకే. ఈ పిక్కలు అవి కూడా రంగుకి వాడతారు, కలర్స్ కి, వార్నిష్ కి. కాఫీ కూడా వేస్తారా? మీరు చేయరు అంటే కాఫీ కూడా కలపకూడదు, కానీ రంగులో, బట్టలు రంగుల్లో. ఈ తొక్క కూడా పనిచేస్తుందా? ఈ తొక్క ఉంది కదా, ఇడ్లీ వాటిగా. అంటే ఈ పిక్క పనిచేస్తుంది, తొక్క అంటే ఫ్రూట్ వెళ్ళిపోతుంది అనుకోండి. నారా అది పూలో వేస్తారు. చాలా పెద్ద బిజినెస్ అండి, చాలా పెద్దగా చేస్తారు. బయోమైనింగ్ సైట్ నందలి వేస్ట్ డిస్పోజల్ మార్చి 10 నాటికి పూర్తి చేసి మున్సిపల్ కార్పొరేషన్ కి అప్పచెప్పాలి.
ఆర్టీఎఫ్ రీ ప్రాసెసింగ్ ఆలస్యం వలన జనవరిలో డెక్సీ వేస్ట్ పూర్తి స్థాయిలో చెత్తను తొలగించలేకపోయాం. రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పటాభిరామ్. బయో మైనింగ్ సైట్ లో మార్చి 10 నాటికి లెగసీ వేస్ట్ బయో మైనింగ్ యాక్టివిటీని పూర్తి చేయాలని, డంపింగ్ యార్డ్ స్థానే మార్చి 21న మంచి పచ్చదనం ఉండేలా గ్రీన్ స్పేస్ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పటాభిరామ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు నందు ఉన్న బయో మైనింగ్ సైట్ ను రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవానీ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ఈఈ పబ్లిక్ హెల్త్ ఆదినారాయణ, మున్సిపల్ ఈఈ షాకీర్ తదితర అధికారులు, జిగ్మా కంపెనీ ప్రతినిధులు తయారులతో కలిసి పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అనంతపురం ప్రజలు చిరకాల వాంఛ అయిన డంపింగ్ యార్డ్ చెత్త తొలగింపు అనేది మార్చి 21 నాటికి నెరవేరనున్నదని స్పష్టం చేశారు. చెత్త శుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏర్పాటు అయినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేసేటువంటి బాధ్యతను తీసుకుని కోట్లాది రూపాయలు వెచ్చించి బయో మైనింగ్ యాక్టివిటీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో బయో మైనింగ్ యాక్టివిటీ నందు 90 లక్షల టన్నుల వేస్ట్ ను ప్రాసెసింగ్ చేయగా అందులో సుమారు 54 లక్షల టన్నుల ప్రాసెస్డ్ చెత్తను 60% నుండి 70% పూర్తి చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలుకు వారు కట్టుబడి ఉన్నారని, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనేక గొప్ప గొప్ప కంపెనీలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. పూర్తి చేయాలని అనుకున్న మాట వాస్తవం, కానీ ఆర్డీఎఫ్ రీప్రాసెసింగ్ కొంత ఇబ్బంది కలగటం వల్ల కొంత జాప్యం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా మార్చి 21 నెలలో 3వ శనివారాన్ని ఫైనల్ డెడ్ లైన్ గా జిగ్మా సంస్థ వారికి చెప్పడం జరిగింది. మార్చి 10వ తేదీ కల్లా సైట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. 10 రోజుల పాటు మొత్తం కూడా దీన్ని రిక్లమేషన్ యాక్టివిటీ చేసి తర్వాత గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో దీన్ని అంతా కూడా గ్రీన్ స్పేస్ గా మారుస్తాం. అంతేకాకుండా మరి ఫ్రెష్ వేస్ట్, డైలీ ఫ్రెష్ వేస్ట్ ఏదైతే వస్తుందో దానికోసం సపరేట్ గా కొంత ఏరియాని ఈ విధంగా డిమార్కెట్ చేసి అక్కడ మనం డైలీ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని కూడా నెలకొల్పబోతున్నాం. అంటే ఇంకా డంపింగ్ అనేది లేకుండా ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేయడానికి దాదాపుగా 2.14 ఎకరాల స్థలాన్ని డిమార్కెట్ చేసి డంపింగ్ యాక్టివిటీకి పూర్తిగా దాన్ని నిలుపుదల చేసి ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని కూడా పెడతా ఉన్నాం. దానికి సంబంధించి బౌండరీ వర్క్ అది కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతుందని చెప్పి గౌరవ కమిషనర్ గారు తెలియజేశారు. కాబట్టి ఆ రకంగా ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, రెండోది ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా తొలగించి దాన్ని గ్రీన్ స్పేస్ గా కన్వర్ట్ చేసే యాక్టివిటీ కూడా రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయని తెలియజేస్తూ అనంతపురం ప్రజల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో గత ఎన్నో సంవత్సరాలుగా దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇది 3వసారి నేను ఇక్కడికి రావటం, దాన్ని బట్టే మా చిత్తశుద్ధి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, మార్చి 21 అనంతపురం ప్రజలు ఎప్పటి నుంచి అయితే ఏదైతే కోరుకుంటున్నారో ఆ సమస్యకి ఇక్కడ శాశ్వత పరిష్కారాన్ని చూపించబోతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఆర్టీఎఫ్ రీప్రాసెసింగ్ అనేది ఒక సమస్య ఏర్పడింది. అంటే ఉన్నటువంటి ఆర్డీఎఫ్ లో కొంత సాయిల్ ఇనర్ట్స్ కలవటం వల్ల సిమెంట్ ఫ్యాక్టరీస్ దాన్ని రిజెక్ట్ చేశారు. సో సిమెంట్ ఫ్యాక్టరీస్ దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఈ ఆర్డీఎఫ్ అనే క్వాలిటీ కూడా చాలా అవసరం. సో ఎప్పుడైతే వాళ్ళు దానిలో కొంత సాయిల్ స్టోన్స్ ఉన్న అంశాన్ని మా దృష్టికి తీసుకొచ్చారో మళ్ళీ 2 ట్రామల్స్ పెట్టి దాన్ని రీప్రాసెస్ చేస్తా ఉన్నాం. రోజుకి 250 టన్నులు చొప్పున ఇక మీదట రీప్రాసెస్ అయిన ఆర్డీఎఫ్ శాంపుల్ కూడా సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించాం. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా తొలగిపోయింది. అందుకనే కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ చేసి ఇప్పుడు ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మార్చి 10కి ఫినిష్ అవుతుంది. మార్చి 21 స్వచ్ఛాంధ్ర దినం రోజున మార్చి నెలలో దీన్ని నగర ప్రజలందరికీ కూడా ఫోకస్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సిట్ విచారణపై కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్. దేవరకద్రలో బీజేపీ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు. కల్లమరి గ్రామంలో చింతపండు ప్రాసెసింగ్ చేస్తున్న వృద్ధ మహిళలతో జిల్లా కలెక్టర్ మమేకం. మార్చి నెల 21 నాటికి బయో మైనింగ్ సైట్ నందు సుందరమైనటువంటి గ్రీన్ స్పేస్ పార్క్ గా అభివృద్ధి చేయాలి.